నమస్కారం ఫ్రెండ్స్, మా నిగార్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు చాలా స్పెషల్ వీడియో తీసుకువచ్చాం. ఏకంగా 120 మెంబర్స్ కోసం బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ 65 ఎలా ప్రిపేర్ చేశామో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాం. పెద్ద క్వాంటిటీలో టేస్టీగా బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో మాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఇది మా ఫస్ట్ ఆర్డర్. మార్నింగ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. ముందుగా రైస్ని క్లీన్గా కడిగి కొన్ని నిమిషాలు నానబెట్టాం. పెద్ద క్వాంటిటీ కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ని ముందుగానే రెడీ చేసుకుందాం. బగారా రైస్కి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, మింట్ లీవ్స్, కొరియాండర్, హోల్ స్పైసెస్, ఇలా అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్లో రెడీ చేసుకున్నాం. ఇప్పుడు పెద్ద హండీని స్టవ్ మీద పెట్టి తగిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు ఇవి వేసుకుందాం. కాసేపు తర్వాత ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ముందుగానే రెడీ చేసుకున్న హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి రా స్మెల్ పోయేలా బాగా వేయించాం. ఆ పచ్చి వాసన పోయే వరకు బాగా గరిటెతో తిప్పుకోవాలి. కట్ చేసిన టమాటాని యాడ్ చేసుకుందాం. కాసేపు తర్వాత తగిన సాల్ట్, గరం మసాలా, చిల్లీ పౌడర్, కొత్తిమీర అన్నీ వేసుకుందాం. ఈ మసాలాలు అన్నీ వేసే టైంలో బాగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చినా కింద అంతా మాడిపోతుంది. అందుకోసం కేర్ఫుల్గా మసాలాలు యాడ్ చేసే టైంలో బాగా గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. ఒక 5 minutes ఆగి మసాలా అంతా బాగా కలిసే వరకు తిప్పుకుందాం. బాగా మరిగాక తగిన వాటర్ యాడ్ చేసుకుందాం. అందాజ్ కైసా ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందిగా, అంటే మనకి ఇప్పుడు కరెక్ట్ టైం అన్నమాట. ముందుగానే నానబెట్టుకున్న బియ్యంని ఇప్పుడు వేసుకోవాలి.
ఈ పెద్ద హండీలో రైస్ కలపడం అంటే జిమ్ వర్కౌట్ చేసినట్టే ఉంది. ఒక్కసారి కలిపకే చేతులు కూడా రెస్ట్ అడగడం స్టార్ట్ అయ్యాయి. స్లో ఫ్లేమ్లో పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక హండీ ఓపెన్ చేసి చూస్తే సూప్ అరోమాతో ఫ్లఫీగా బగారా రైస్ రెడీ అయిపోయింది. చూడగానే తినాలనిపించే రేంజ్లో ఉంది. 120 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేసిన ఈ బగారా రైస్ అందరికీ చాలా నచ్చింది. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఫైనల్ టచ్గా కమ్మనైన నెయ్యిని అలా బగారా రైస్ పైన వేసుకోవాలి. అప్పుడే ఆ రుచి ఇంకా పెరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్, ఫంక్షన్స్ ప్రిపరేషన్ వీడియోస్ ఇంకా కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.